తమిళనాడుకు చెందిన ఈ నంబిక గారికి 14 ఏళ్ల వయసులోనే ఒక పోలీస్ కానిస్టేబుల్తో పెళ్ళైంది. 18 ఏళ్లకే ఆమె 2 పిల్లలకు తల్లైంది. ఒకసారి తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఐపీఎస్ అధికారులకు లభించే గౌరవప్రదమైన స్థానం చూసి ఇంప్రెస్ అయిన అంబిక గారు అప్పుడే తన ఐపీఎస్ అధికారి కావాలని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు ఎక్కువ చదువుకోని అంబిక తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీని దూర విద్య ద్వారా పూర్తి చేసింది. ఆమె పట్టుదలను లక్ష్యాన్ని గమనించిన భర్త పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని, నువ్వు ప్రిపరేషన్ పై ఫోకస్ పెట్టు అని, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కి డిండిగల్లో కోచింగ్ సదుపాయాలు లేనందున ఆమెను చెన్నైకి పంపాడు. మొదటి 3 ప్రయత్నాల్లో అంబిక యూపీఎస్సీ క్రాక్ చేయకపోవడంతో నిరుత్సాహానికి గురైన తన భర్త ఇంటికి తిరిగి రమ్మని కోరాడు. కానీ తనపై తనకు నమ్మకం కోల్పోయిన అంబిక గారు ఒక్కసారి మరో ప్రయత్నం చేయడానికి భర్తను ఒప్పించింది. ఫైనల్గా కృషి, అచంచలమైన నిబద్ధతతో 2008లో ఆమె 4th అటెంప్ట్లో యూపీఎస్సీ పరీక్షను సమర్థవంతంగా ఉత్తీర్ణులై ఐపీఎస్ అధికారి అయింది. ప్రస్తుతం ముంబైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు అంబిక గారు.